హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ సంబంధించి FA1 సండ్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 అనేది ఒకటి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సమ్మ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అసలు మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే 1 మార్క్ అయితే 7 ఇస్తారు, 7 1 7 మార్క్స్, 2 మార్క్స్ అయితే 4 ఇస్తారు, 4 2 8 మార్కులు, అండ్ 4 మార్క్స్ ఒక 3 ఇస్తున్నారు, 3 4 12 మార్క్స్, 8 మార్క్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 1 8 8. సో ఏదో ఒకటి చేయాలి. సో టోటల్గా 35 మార్క్స్. ఓకేనా? సో వీడియో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రతి సమ్మ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 మార్క్ అయితే 7 బిట్స్ ఇస్తారు. ఇప్పుడు ఇందులో ఒక 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇంకో 2. ద యూనిట్ డిజిట్ ఇన్ 6 to the power of n ఈజ్, సో 6 అవుతుంది. సో ఎందువల్ల అంటే 6 to the power of 1 తీసుకుంటే 6, 6 స్క్వేర్ తీసుకున్న 36, 1 ప్లేస్ లో 6 ఉంది, 6 క్యూబ్ తీసుకున్న 216, 6 వస్తుంది. సో లాస్ట్ మనకు వచ్చేది డిజిట్ 6 వస్తుంది కాబట్టి 6 అని రాసుకోవాలి. ద డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్ ax square by bx plus c రిప్రజెంట్స్ ద అట్మోస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పోలినామియల్. దీని డిగ్రీ అంతా 2 కాబట్టి మనకి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి వాడు ఇచ్చింది కూడా కరెక్టే మనకి. సో ట్రూ అని రాయండి. అట్మోస్ట్ మన డిగ్రీ ఏదైతే ఉందో అది అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి. Write the general form of quadratic equation. General form of quadratic equation is ax square plus bx plus c. Quadratic equation is equal to 0 where a is not equal to 0 and where a is not equal to 0 and a comma b comma c represent real numbers, belongs to real numbers. So a అనేది 0 అవ్వకూడదు. That is the general form of the quadratic equation. The product of the zeros of 5x square minus 4x equal to 0. Product of the zeros formed ఏంటి? c by a. c అంటే మనకి ఇక్కడ ఇది a, ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ c అంటే ఎంత? అక్కడ ఏమీ లేదు కాబట్టి 0 బై a అంత 5, 0 బై 5 అంటే 0. ఇది రైట్ ద ఫార్ములా ఫర్ ది nth term of AP. an ఈజ్ ఈక్వల్ టు జనరల్ టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకేనా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇంకొక 2 బిట్లు చూద్దాం. 2 బిట్స్ చూడండి. ద డిస్క్రిమెంట్ బి స్క్వేర్ 4ac ఈక్వల్ 0 దెన్ ద రూట్స్ ఆర్, రూట్స్ ఏమవుతాయి? రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్. ఏవి? 0 వచ్చాయి కాబట్టి. అదే గ్రేటర్ దాన్ 0 వస్తే రియల్ అండ్ అన్ఈక్వల్, లెస్ దాన్ 0 వస్తే ఇమాజినరీ రూట్స్. ఆ విధంగా రియల్ అండ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి డిస్క్రిమెంట్. నెక్స్ట్ 7th బిట్. ఏ క్లీన్లీనెస్ క్లబ్ కలెక్ట్స్ 25 kgs ఆఫ్ రీసైకిలబుల్ వేస్ట్ ఇన్ ద ఫస్ట్ వీక్ అండ్ ద 3 kgs మోర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వీక్. హౌ మచ్ వేస్ట్ విల్ దే కలెక్ట్ ఇన్ ద 7th వీక్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి 25 kgs అనేది ఇనిషియల్ అంటే ఏ ఫస్ట్ టర్మ్, అండ్ కామన్ డిఫరెన్స్ ఫర్ ఎవ్రీ ఇయర్ 3, ఎవ్రీ వీక్ 3 kgs మోర్ అవుతుంది అంటే d ఈజ్ ఈక్వల్ టు 3 kg 3. అండ్ నెంబర్ ఆఫ్ వీక్స్ అని 7, 7th వీక్ అడుగుతున్నాడు. సో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25 ప్లస్ 7th వీక్ లో ఎంత కలెక్ట్ చేస్తారు? వేస్టేజ్ అన్నారు, రీసైక్లబుల్ వేస్ట్. 7 మైనస్ 1 కామన్ డిఫరెన్స్ 3. సో 25 ప్లస్ 6 ఇంటూ 3 అంటే 25 ప్లస్ 6 3 18 అంటే ఎంత? 43 kgs ఆఫ్ రీసైక్లబుల్ వేస్ట్ కలెక్టెడ్ ఆన్ ద 7th వీక్. ఇన్ ద 7th వీక్ లో మనం కలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? సో ఇవి 7 బిట్స్ 1 మార్క్ అయ్యే. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఇక్కడ 2 మార్క్స్ అయితే 4 ఇస్తారు, 4 2 8 మార్క్స్. ఇప్పుడు 2 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 2. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు -3 అండ్ ఆల్ఫా బీటా ఎంత ఇచ్చారు? 2. సో క్వాడ్రాటిక్ ఈ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే k వాల్యూ మనకి ఏదైనా రియల్ నెంబర్స్ అవుతుంది, ఫ్రాక్షన్ లో వచ్చినప్పుడు అది వాల్యూ తీసుకోవాలి, లేదంటే మామూలుగా 1 అని రాసుకోవచ్చు. ఇక ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా -3 ఇంటూ ఎక్స్ ఆల్ఫా బీటా 2 బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. సో మనకి ఇక్కడ ఏం రాయాలి? k వాల్యూ ఏది డినామినేటర్ లో రాదు కాబట్టి ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. సో ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్. చెక్ వెదర్ x plus 1 whole square equal to 2 into x minus 3 is a quadratic equation or not. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ అనేది కంపల్సరీ ఉండాలి. x స్క్వేర్ bx plus c is equal to 0 లేదా ax స్క్వేర్ ప్లస్ bx ఇదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లేదా
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. లేదా ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అంతేగాని బిఎక్స్ ప్లస్ సి ఉంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. ఎందుకంటే ఏ అనేది నాట్ ఈక్వల్ అవ్వాలి, ఎక్స్ స్క్వేర్ అనేది కంపల్సరీ ఉండాలి. చెక్ చేయండి. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఏ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఈ బ్రాకెట్ ఓపెన్ చేయండి. 2 × x 2x 2 3 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 6. ఇక్కడ ప్లస్ 2x ఇక్కడ ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. మైనస్ 6 ఇటువైపు తీసుకురండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో స్క్వేర్ అనేది ఉంది కాబట్టి చూడండి ఇది ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీకు ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అయినా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సి కాన్స్టెంట్ లేకపోయినా అవుతుంది, మధ్యలో బి ఎక్స్ వాల్యూ లేకపోయినా అవుతుంది, లేదా రెండు లేకపోయినా అవుతుంది. కానీ ఏ స్క్వేర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ విధంగా చూసుకుని మనం చెక్ చేయాలి వెదర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అనేది. ఓకేనా, నెక్స్ట్ 2 బిట్స్ చూద్దాం. నెక్స్ట్ 2 బిట్లు 2 సమ్స్ చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ముందుగా మనం ఇది ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అంటే ఇది 1 అనుకోండి. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఏఎక్స్ ప్లస్ సి అంటే ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ 7 అవుతుంది, సి వాల్యూ 10 అవుతుంది. సో వీటి యొక్క మనం ఫ్యాక్టరైజేషన్ కనుక చేస్తే ఇదేంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 క్వాడ్రాటిక్ తీసుకుంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. x ప్లస్ 5 × x ప్లస్ 2 అవుతుంది. 5 2 = 10, 5 + 2 7 అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ చేయండి. అప్పుడు x వాల్యూ ఎంత అవుద్ది 5 ఆర్ సారీ ఇక్కడ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. అప్పుడు x వాల్యూ -5. అలాగే x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇక్కడికి వచ్చింది -5 అండ్ -2 అంటే ఇది ఏంటి ఆల్ఫా ఒక 0 అనమాట. 0 కానీ రూట్ కానీ -5 బీటా -2 ఉంది. ఇప్పుడు ఏంటన్నాడు దీనికి జీరోస్కి ఫైండ్ అవుట్ చేసాం. ఏబిసి కోఎఫిషియెంట్స్ ఇవి ఏమిటివి జీరోస్, అదేంటిది కోఎఫిషియెంట్స్. జీరోస్ కోఎఫిషియెంట్స్ ఈ రెండింటికి ఉన్న రిలేషన్ మనం చూద్దాం. ఇదేంటిది జీరోస్, ఇవి జీరోస్ ఎందుకంటే మనం కట్టాం ఫ్యాక్టరైజేషన్. ఇది కోఎఫిషియెంట్స్. ఈ రెండింటికి ఉన్న రిలేషన్షిప్ అడుగుతున్నాడు. ఫస్ట్ రిలేషన్షిప్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అయిందా లేదా చెక్ చేయండి. -5 -2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి వాల్యూ 7/1 -7 ఈజ్ ఈక్వల్ టు -7 సరిపోయింది రిలేషన్. అండ్ అనదర్ రిలేషన్షిప్ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అంటే ఇక్కడ -5 × -2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద సి వాల్యూ 10/1 అంటే -5 × -2 + 10 ఈజ్ ఈక్వల్ టు 10. సో వెరిఫైడ్. సో ఈ విధంగా చేయాలి మనం రిలేషన్ బిట్వీన్ అన్నప్పుడు. నెక్స్ట్ 11th బిట్ 11th క్వశ్చన్ కనుక చూసుకుంటే అంటే 7 బిట్స్ అయ్యాయి. 7 1 = 7. నెక్స్ట్ 4 లెక్కలు 4 2 8 7 + 4 11. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇన్ 2x² + kx + 3 = 0 ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. సో ఈక్వల్ అన్నప్పుడు మనకి ఈక్వల్ అన్నప్పుడు డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. అంటే ఇది కంపేర్ చేయండి. ax² + bx + c = 0 అంటే ఏ వాల్యూ 2, బి వాల్యూ k, సి వాల్యూ 3. సో మనకి b² - 4ac = 0 ఎందుకంటే డిస్క్రిమినెంట్ 0 అవుతుంది ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు. సో b² అంటే k² -4 × a వాల్యూ 2, సి వాల్యూ 3 = 0. k² - 24 = 0. k² = 24. k వాల్యూ ఎంత అవుతుంది √24. మనం 24ని ఏ విధంగా రాయొచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్ కింద 4 × 6 రాసుకోవచ్చు. 4 × 6. సో ఎంత ఇది k = +or -2√6 ఎందుకంటే √4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ +or-2 √6 అలాగే ఉంచాం. దానికి అనేది k వాల్యూ +or-2√6 అవుతుంది. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్లో వచ్చేసరికి 3 క్వశ్చన్లు ఇస్తారు 12, 13, 14. అండ్ నెక్స్ట్ 4 మార్క్స్ కాబట్టి 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 4 = 12 మార్క్స్. సో ఫస్ట్ వన్ ఒకటి గ్యారంటీగా గ్రాఫ్ సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా గ్రాఫ్ ఇచ్చారు. నేమ్ ద షేప్ ఆఫ్ గ్రాఫ్ పారాబోలా యూ షేప్డ్ అవునా. హౌ మెనీ రియల్ జీరోస్ ద పోలమిల్ హ్యావ్ ఇక్కడ 2 ఉన్నాయి. 2 జీరోస్ వచ్చాయి కదా, 2 రియల్ జీరోస్ 2 రియల్
జీరోస్. డస్ ద షేప్ రిప్రజెంట్ క్వాడ్రాటిక్ పాలినామియల్? ఎస్. ఎందుకంటే మనకి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ లోనే ఉంది, యూ షేప్డ్ వచ్చింది, 2 వచ్చాయి కదా, జీరోస్ వచ్చాయి కాబట్టి ఎస్ అని రాస్తారు. ఈ దిస్ గ్రాఫ్ ఇండికేట్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ నాట్? ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ చేస్తున్నాయా లేదా? పాయింట్స్ రాయమంటాడు. ఎస్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఇంటర్సెక్ట్ ఎట్ 1, 0 అండ్ 3, 0. సో ఎక్స్ యాక్సిస్ మీద అయ్యాయి కాబట్టి y 0 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద అయ్యాయి కాబట్టి y 0 అవుతుంది. 1, 0 అండ్ 3, 0. ఇందులోనే సమ్ ఆఫ్ ది జీరోస్ కూడా అడగచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా. అప్పుడు ఏం రాయాలి మీరు? 1 + 3 4. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా అడగచ్చు. 1 × 3 3. లేదా ఆల్ఫా బీటా మైనస్ బి వాల్యూ అడుగుతాడు, లేదా ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ సి/ఏ వాల్యూ అడుగుతాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడా గ్రాఫ్ని అండర్స్టాండ్ చేసుకుని స్టడీ చేయండి, దాన్ని బట్టి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇంకో 4 మార్క్స్ చూడండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇందులో చూసుకుంటే 2x² - 3x + 5 = 0 అంటే దీన్ని కంపేర్ చేయండి. ax² - ba + bx + c = 0. సో మనకి ఏ వాల్యూ 2, బి వాల్యూ -3, సి వాల్యూ 5. డిస్క్రిమినెంట్ కట్టండి. డిస్క్రిమినెంట్ బట్టి మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ మనం చేయగలం. b² 4ac అంటే -3 హోల్ స్క్వేర్ -4 × a వాల్యూ 2, సి వాల్యూ 5. 3² అంటే 9 -3 హోల్ స్క్వేర్ -3 × -3 +9 అవుతుంది. -4ac 4 2 8 5 40 ఎంత వచ్చింది? -31. మైనస్లో వచ్చింది కాబట్టి ఇది <0. ఇమాజినరీ రూట్స్ అంటాయండి. ఇమాజినరీ రూట్స్ ఆర్ రియల్ ఇమాజినరీ. మైనస్లో వచ్చినప్పుడు ఇమాజినరీ రూట్స్ అని రాస్తారు. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇందులో చూడండి మళ్ళీ ఇది ax² + bx ఇలాంటివి 2 ఇచ్చారు బిట్లో. సో ఏ వాల్యూ ఎంత? 3, బి వాల్యూ -4√3, సి వాల్యూ 4. సో డిస్క్రిమినెంట్ కట్టండి. b² - 4ac అంటే ఎంత? b² అంటే -4√3 హోల్ స్క్వేర్ -4 × a 3, సి వాల్యూ 4. -² అంటే ప్లస్ అవుతుంది. ఇది 4² 16, √3 హోల్ స్క్వేర్ 3 -4 3 12 12 4 48. ఇది కూడా చూస్తే 48 - 48 0 వచ్చింది. సో అప్పుడు ఏంటవుతుంది? రూట్స్ ఆర్ 0 వచ్చింది కాబట్టి రియల్ అండ్ ఈక్వల్. ఓకేనా? సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇంకొక సమ్ ఉంది చూడండి. ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఎండ్ ఆఫ్ ది ఏపీ. అంటే 10, 7, 4 అండ్ సో ఆన్ -62. దీని నుంచి వెనక ఫస్ట్ నుంచి అయితే మనం a+10 వేసేయచ్చు డైరెక్ట్గాను. లాస్ట్ నుంచి అడిగాడు 11th టర్మ్. ఎక్కడి నుంచి? ఎండ్ నుంచి అంటే -62. దీని ముందు ఇది లాస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్, లాస్ట్ టర్మ్ అలాగే 11th టర్మ్ అడిగాడు. అదే ఫ్రమ్ ది ఫస్ట్ నుంచి అడిగితే a+10 రాసేయచ్చు. సో దీని ఫార్ములా ఉంది. 11th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఈజ్ ఈక్వల్ టు L - n - 1 × d వేసుకోండి. సో ఇక్కడ రాసుకోండి. ఏ వాల్యూ 10, కామన్ డిఫరెన్స్ ఎంత? a2 - a1, సెకండ్ టర్మ్ మైనస్ దిస్ 1, 7 - 10 అంటే -3. an అవ్వచ్చు లేదా లాస్ట్ టర్మ్ అవ్వచ్చు -62. సో ఇక్కడ n వాల్యూ 11th టర్మ్ అడిగాడు. n = 11. సో L ఎంత ఇక్కడ? -62 -11 - 1 కామన్ డిఫరెన్స్ -3 -62 -11 - 10 -3. సో -62 - 10 × -3 -30 -62 + 30 = -32 అనేది ఆన్సర్. ఇది 11th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు చేయొచ్చు డైరెక్ట్గానే. ఓకేనా? సో 8 మార్క్స్లో 2 ఇస్తాడు. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒకటి గ్రాఫ్, మరొకటి రియల్ నంబర్స్లో ఒకటి ఇస్తారు. సో ఆల్రెడీ గ్రాఫ్కి మీకు 2 వీడియోలు చేయడం జరిగింది. గ్రాఫ్ ఆ సమ్ చూడండి. ఇప్పుడు 8 మార్క్స్లో రియల్ నంబర్ నుంచి ఒక సమ్ చెప్తాను. ఇప్పుడు 8 మార్క్స్లో ఇది కానీ లేదా గ్రాఫ్ కానీ, గ్రాఫ్కి సంబంధించి ఒక ప్రత్యేకించి వీడియోలు ఉన్నాయి. 2 వీడియోలు, అవి 2 చూడండి. అందులో ఒకటి కంపల్సరీగా మీకు వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇది రియల్ నెంబర్ కానీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ యూజింగ్ దిస్ ప్రూవ్ దట్ 5 - √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని. సో ముందే అనుకోవాలి మనం కాంట్రడిక్షన్ ప్రాసెస్లో వెళ్ళండి. లెట్ 5 - √3/7 ఈజ్ రేషనల్ అనుకుందాం. మనం లెట్ రేషనల్ అయితే మనకి ఏంటి? 5 - √3/7 ఈజ్ ఈక్వల్ టు p/q. మన p అండ్ q ఆర్ ఇంటిజర్స్.
అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. అలా కాకుండా మళ్ళీ 5 మైనస్ రూట్ 3/7 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ ఇంకా ఆఫ్టర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్, ఇంకా ఏవి క్యాన్సిలేషన్ అనేవి మనకు ఉండవు. ఓకే, అలా రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 7 ఇటువైపు పంపించండి. 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 7 ఇటువైపు వెళ్ళిపోయింది, 7a/b. సో మైనస్ రూట్ 3ని ఇటువైపు తీసుకురండి, ఇది ఇటువైపు తీసుకురండి. సో 5 మైనస్ 7a/b ఈజ్ ఈక్వల్ టు √3. ఎందుకంటే మైనస్ రూట్ 3 ఇటువైపు పంపించాం, దీన్ని ఏమో ఇటువైపు తీసుకొచ్చాం. సో అప్పుడు ఏంటి ఇది, దీనికి ఎల్సిఎం కట్టాం, బి ఎల్సిఎం కడితే 5b మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు √3. సో మనకి ఎల్హెచ్ఎస్ కనుక చూసుకుంటే ఈ 5b మైనస్ 7a/b అనేది ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ కాబట్టి ఇది రేషనల్ అయింది. ఇదేంటైంది, ఇది రేషనల్. ఆర్హెచ్ఎస్ చూసేసరికి √3 వాడు ఇచ్చాడు గివెన్ ఇర్రేషనల్ అని, ఇర్రేషనల్ ఇది గివెన్ కాబట్టి మనం తీసుకుంది ఏమైంది, రాంగ్ అయింది. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ఫోర్ అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నది రాంగ్ వచ్చింది. మనం ఏమనుకున్నాం, ఇది రేషనల్ అనుకున్నాం. 5 మైనస్ రూట్ 3/7 ఇది రేషనల్ అనుకున్నాం. మనది రాంగ్ వచ్చింది కాబట్టి ఇదేంటి, రేషనల్ అవ్వలేదు కాబట్టి ఇర్రేషనల్ అవుతుంది. సో దేర్ఫోర్ 5 మైనస్ రూట్ 3/7 ఈజ్ అన్ ఇర్రేషనల్. మనం తీసుకున్నది రాంగ్ వచ్చింది కాబట్టి మనం ఇది హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా మనం చేయడానికి అవుతుంది. ఇఫ్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ యూజింగ్ దిస్, ఈ మెథడ్ చేయండి. ఇప్పుడు చాలా ఇదే ఈ మోడల్ అడుగుతున్నారు. సో ఈ విధంగా 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 8 మార్క్స్ లో గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. 8 మార్క్స్ లో గ్రాఫ్స్ ఆల్రెడీ మీకు ఒక 4 గ్రాఫ్లు ఒక వీడియోలోను, ఇంకొక 4 గ్రాఫ్లు ఇంకొక వీడియోలో, మొత్తం 8 గ్రాఫ్స్ 2 వీడియోలోనూ చెప్పడం జరిగింది. సో మీరు కావాలంటే ప్లేలిస్ట్లో చూసుకోండి, సో అందులో ఉంటాయి. సో ఈ యొక్క ప్రతిదీ కూడా ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ కూడా లైక్ చేయండి, హైప్ అని చేయండి, కూడా పాయింట్స్ కూడా యాడ్ చేస్తే ఇప్పుడు వేరే వాళ్ళకి 10th క్లాస్ స్టూడెంట్ విద్యార్థులకి వెళ్ళడానికి అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.